హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం మన ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిందండి. ఈ ముగియడం వల్ల మన దుకాణంలో ఎరువుల వ్యాపారాల గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన ఎరువుల వ్యాపారంలో షాపులో ఉన్న స్టాక్ అంతా బ్యాలెన్స్ తీయండి మీరు. ఈ స్టాక్ అంతా బ్యాలెన్స్ తీసుకొని పెట్టండి. పురుగు మందులు, విత్తనాలు, ఫర్టిలైజర్ అన్ని బ్యాలెన్స్ తీయండి. దీని దానికి మన కొత్త స్టాక్ బుక్లు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అదే కాకుండా మీ లైసెన్స్ చూసుకోండి. మీ లైసెన్స్ల గడువు కూడా ముగియక ముందే మనం రెన్యువల్ చేసుకోవాలండి లైసెన్స్. ముఖ్యంగా సీడు ఫర్టిలైజర్ లైసెన్స్ రెండు చూసుకోండి. ఈ ఏప్రిల్ నుంచి 7, 8 నెలల వరకు బాగా లైసెన్స్ రెన్యువల్కి ఉంటాయండి. అది కూడా చూసుకోండి మీరు. అవి చూసుకొని మనం ఒక నెల ముందే లైసెన్స్ మనం రెన్యువల్కి అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకుంటే మన చాలాన్ కట్టుకొని మనం అప్లై చేసుకుంటే మనకు తొందరగా రెన్యువల్ అవుతాయండి. గడువు అయిపోయిన తర్వాత మనకు ఇబ్బంది అవుతాయండి. అది రెన్యువల్ కాదు, మొత్తం కొత్త లైసెన్స్ తీసుకోవాలి. మళ్ళీ 3 లైసెన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుందండి. అంతేకాకుండా మనం ఏమైనా గోడౌన్ తీసుకుంటే కూడా గోడౌన్ కూడా లైసెన్స్లు ఇంక్లూడింగ్ చేసుకోవాలండి. దానికి సంబంధించిన చాలా తీసుకొని అవి కూడా ఇంక్లూడింగ్ చేసుకోవాలి. మరియు పురుగు మందులు, విత్తనాలు, ఫర్టిలైజర్, పీసీలు కూడా మనం ఇప్పుడు ఎంట్రీ అన్ని లైసెన్స్లు కొత్త పీసీలు అన్నీ తీసుకొని మనం ఎంట్రీ చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఒకసారి చేసుకుంటేనే మనకు ఖర్చు తక్కువ ఉంటుందండి. చాలాను కూడా ఒకటే చాలా పనిచేస్తాయండి. చేయని దానికి ఒకటే చాలా తీసుకొని ఇవన్నీ మనం ఎంట్రీ చేసుకోవచ్చు. మరియు మన ఇప్పుడు వర్షాలు పడే సూచనలు నేను ప్రభుత్వం చెప్తుందండి. ఈ 15, 20 రోజులు వర్షాలు పడకపోతే మనకు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. పంట కూడా చేతికి వచ్చే టైంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నెల రోజులు వర్షాలు పడొద్దని మనం కోరుకున్నామండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 లైకులు కొట్టండి. చాలామంది చేరుతుందండి.